అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నిండు తాంబూలం ఎలా ఇవ్వాలి, తాంబూలంలో ఏ ఏ వస్తువులను పెట్టి అమ్మవారికి వాయనం ఇవ్వాలి, అమ్మవారికి తాంబూలం ఇచ్చిన తర్వాత పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ తాంబూలాన్ని ఏం చెయ్యాలి, ఈ తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో అయితే చూడండి. వరలక్ష్మీదేవి వ్రతం రోజు మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారికి నిండు తాంబూలం సమర్పిస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అమ్మవారికి నిండు తాంబూలం సమర్పించడం వల్ల అమ్మవారు చాలా సంతోషిస్తారు. అమ్మవారికి నిండు తాంబూలం ఎలా సమర్పించాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ముందుగా మనం ఈ తాంబూలం ఇవ్వడానికి ఏదైనా ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ అయితే తీసుకోండి. లేదంటే మీ దగ్గర ఏ ప్లేట్ ఉంటే ఆ ప్లేట్ ని అయితే తీసుకోండి. లేదు అని అంటే మనం అమ్మవారికి తాంబూలం చాటలోనైనా పెట్టి ఇవ్వవచ్చండి. చాటలో పెట్టి అమ్మవారికి వాయనం ఇస్తే చాలా మంచిదండి. ఆ తర్వాత అమ్మవారికి చీర పెట్టాలండి. ఈ చీరకి అంచు ఉండాలండి. అంచు ఉన్న చీరను పెట్టండి. అమ్మవారికి పెట్టే ఈ చీర ఏ రంగులో ఉండాలి అని అంటే మీకు ఇష్టమైన కలర్ లో అయితే మీరు చీరను అమ్మవారికి తాంబూలంగా ఇవ్వవచ్చండి. లేదు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగుల్లోనైనా మీరు అమ్మవారికి ఈ చీరను వాయనంగా పెట్టవచ్చండి. అమ్మవారికి ఎరుపు, పసుపు, గులాబీ రంగు అలాగే ఆకుపచ్చ ఈ కలర్స్ లో మీరు అమ్మవారికి చీరనైతే తాంబూలంగా అయితే ఇవ్వవచ్చండి. లేదు అంటే మీకు నచ్చిన రంగులో ఉన్న చీరను తీసుకుని ఆ చీరనే మీరు అమ్మవారికి వాయనంగా ఇవ్వవచ్చు. అమ్మవారికి మనం చీరను సమర్పించేటప్పుడు చీర అంచులు ఉంటాయి కదండి, ఆ అంచుల దగ్గర తడిపిన పసుపుని 3 చోట్ల అయితే బొట్లా పెట్టాలండి. ఇలా పెట్టడం వల్ల ఆ బట్టలు మంగళకరం అవుతాయండి. అమ్మవారికి పెట్టే చీరనే కాదండి, మనం ఏ కొత్త బట్టలు తీసుకున్నా వాటికి కూడా పసుపు పెట్టి వేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, అమ్మవారికి పెట్టే చీరను మనం కొనే ముందు మనకి ఎలా ఉంది అని చూసుకోకూడదండి. మన పైన కూడా ఈ చీరను అస్సలు వేసుకోకూడదు. మనం ఈ చీరను ఎలా అయితే కొంటామో అలానే ఆ అమ్మవారికి ఆ చీరను సమర్పించాలి. మనం చీరలో ఉన్న బ్లౌజ్ పీస్ ని కట్ చేసి అమ్మవారికి జాకెట్ ముక్కను అయితే సమర్పించవచ్చండి. లేదు అంటే ఇలా సపరేట్ గా వేరొక బ్లౌజ్ పీస్ ని తీసుకుని ఈ బ్లౌజ్ పీస్ ని మనం ఈ చీర పైన పెట్టి వీటినే మనం అమ్మవారికి సమర్పించవచ్చండి. మనకి తాంబూలం అంటేనే ఆకు, వక్క, పండ్లు కదండి. అందుకని మనం ఈ తాంబూలం ఇవ్వడానికి 2 తమలపాకులను అయితే తీసుకోవాలండి. ఈ తమలపాకులకి ఎక్కడా కూడా మచ్చలు కానీ చిరుగులు కానీ లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ తమలపాకుల్ని మనం తాంబూలంగా ఇచ్చేటప్పుడు వీటికి ఉన్న కాడలను తీసేసి మనం తాంబూలం అయితే ఇవ్వాలండి. ఇప్పుడు ఏవైనా 2 పండ్లను మనం ఈ తాంబూలంలో అయితే పెట్టాలండి. మనం అరటి పండ్లు కానీ, యాపిల్ కానీ, దానిమ్మ కానీ ఇవి ఏవైనా 2 పళ్ళు అయితే తీసుకోవాలండి. మనం ఎక్కువగా తాంబూలంలో అరటి పండ్లని పెట్టి ఇస్తాం కాబట్టి నేను ఇక్కడ అరటి పండ్లని పెట్టానండి. మనం ఏవి పెడుతున్నా కూడా మొదళ్ళు మన వైపు ఉండాలండి, చివర్లు మనం ఇచ్చేవారి వైపు ఉండాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మొదళ్ళు మన వైపు ఉండాలి, చివర్లు ఇచ్చేవారి వైపు ఉండాలి. ఇప్పుడు తాంబూలంలో తప్పకుండా 2 పసుపు కొమ్ముల్ని అలాగే 2 నల్ల వక్కల్ని మనం పెట్టాలండి. లేదు అంటే ఒక పసుపు కొమ్ముని, ఒక ఎండు ఖర్జూర పండుని కూడా మనం ఈ తాంబూలంలో పెట్టి ఇవ్వవచ్చండి. అలాగే మనం ఎవరికి తాంబూలం ఇచ్చినా కూడా తప్పకుండా తాంబూలంలో పువ్వులు అయితే పెట్టాలండి. మీరు పువ్వులు మాలలుగా అయినా పెట్టవచ్చు, లేదా విడి పువ్వులు అయినా పెట్టవచ్చండి. అలానే తాంబూలం ఇచ్చేటప్పుడు నిండుగా పసుపు కుంకుమలను కూడా మనం తాంబూలంలో పెట్టి ఇవ్వాలండి. అలాగే ₹1 కాయిన్ కానీ లేదంటే మీ శక్తి కొలది ఎంత ఉంటే అంత మీరు కాయిన్ అయితే పెట్టి ఇవ్వవచ్చండి. రూపాయి కానీ, ₹11 కానీ, 21 కానీ, 51 కానీ, 101 కానీ, 116 కానీ ఇలా మీ శక్తి కొలది ఎంతైనా డబ్బులను పెట్టి మీరు తాంబూలం అయితే ఇవ్వవచ్చండి. ఇంకా మనం అమ్మవారికి నిండు తాంబూలం అని చెప్పుకున్నాం కదండి, తప్పకుండా తాంబూలంలో గాజులు అయితే పెట్టాలండి. అమ్మవారికి సమర్పించే ఈ తాంబూలంలో గాజుల్ని మరి 2, 3 కాకుండా ఒక అరడజన్ కానీ, డజన్ కానీ, లేదు అంటే డజన్నర గాజులను కానీ మనం అమ్మవారికి తాంబూలంగా అయితే సమర్పించాలండి. అమ్మవారు నిండుగా గాజులు వేసుకుంటారు కాబట్టి మనం అమ్మవారికి నిండుగానే గాజులను సమర్పించాలండి. చాలా మంచిది. అమ్మవారికి తాంబూలంలో ఎరుపు రంగు గాజులను పెట్టి ఇస్తే చాలా మంచిదండి. అలాగే అమ్మవారికి తాంబూలంలో ఎంతో ఇష్టమైనవి నానబెట్టిన శనగలండి. ఈ శనగలని మీరు 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ ఇలా అమ్మవారికి తాంబూలంగా అయితే సమర్పించవచ్చండి. వరలక్ష్మీదేవి వ్రతం రోజు మనం అమ్మవారికి సమర్పించే తాంబూలంలో మనం తోరం కూడా పెట్టి ఇవ్వవచ్చండి. లేదు అంటే మనం ఆ తోరాన్ని అమ్మవారి పాదాల దగ్గరే పెట్టవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. నేను తోరాన్ని అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టుకున్నానండి. ఇంకొంతమంది అయితే అమ్మవారికి తాంబూలంగా వీటితో పాటుగా గోరింటాకు, దువ్వెన, అద్దం, కాటు, తిలకం, కాటుక వీటిని కూడా పెట్టి ఇస్తూ ఉంటారండి. అంటే సుమంగళి స్త్రీలు ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు.
ఉపయోగిస్తారో వాటిని కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం అయితే సమర్పిస్తూ ఉంటారు. నేనైతే అమ్మవారికి తాంబూలం ఇలానే సమర్పిస్తానండి. అయితే ఇప్పుడు అమ్మవారికి తాంబూలం ఎలా సమర్పించాలనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వీటన్నిటిని కూడా మనం చేతుల్లోకి తీసుకుని అమ్మవారికి చూపించి ఈ తాంబూలాన్ని అమ్మవారికి కుడి ప్రక్కన పెట్టుకోవాలండి. అమ్మవారికి ఈ వాయనాన్ని చూపిస్తూ ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని మనమే 3 సార్లు అనుకుని ఈ తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించాలండి. ఈ విధంగా అయితే మనం అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలండి. ఈ విధంగా మనం అమ్మవారికి తాంబూలం సమర్పించిన తర్వాత ఈ తాంబూలాన్ని ఏం చేయాలని అంటే ఈ తాంబూలాన్ని మనం నెక్స్ట్ రోజు తీసి ఈ తాంబూలంలో పెట్టిన చీరను మనం ఒకసారి కట్టుకోవాలండి. అలాగే ఈ తాంబూలంలో పెట్టిన ప్రతి వస్తువుని కూడా మనమే ఉపయోగించుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. అలాగే గాజులను కూడా మనమే వేసుకోవాలండి. ఇంకా తాంబూలంలో పెట్టినటువంటి ఆకు వక్కని మనం తాంబూలంగా వేసుకోవాలండి. లేదు అంటే వీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్టు మొదట్లో వేసేవచ్చు, లేదు అంటే పారే వాటర్లో వేసేవచ్చండి. ఇంకా తాంబూలంలో పెట్టినటువంటి పసుపు కొమ్ముల్ని మనం రంగరించి ముఖానికి తాలికి రాసుకోవచ్చండి. ఇంకా ఈ తాంబూలంలో తోరం పెట్టిన వారు ఆ తోరాన్ని పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి, లేదు అంటే వాటర్లో కలిపేయండి. తాంబూలంలో పెట్టినటువంటి శనగలను ఆవుకు తినిపించేయవచ్చండి, లేదంటే ఇవి మొలకలు వస్తాయండి. వీటిని మనం ఉడకబెట్టుకుని తినవచ్చు. మనం అమ్మవారి పీఠాన్ని కదిపిన తరువాత మాత్రమే ఈ తాంబూలాన్ని తీసుకోవాలండి. అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు అమ్మవారికి కుడి ప్రక్క వైపుగానే మనం ఈ తాంబూలం అనేది పెట్టాలండి. అప్పుడే అమ్మవారు తాంబూలాన్ని స్వీకరించినట్టు. అమ్మవారికి పూజలో మనం తాంబూలం ఎలా ఇచ్చాము, ఏ నైవేద్యాలను సమర్పించాము అనే విషయాలన్నీ కూడా అమ్మవారే స్వయంగా వచ్చి చూసుకుంటారంటండి. మనం పూజలో పెట్టినవన్నీ కూడా అమ్మవారికి నచ్చి సంతృప్తి చెందితే గనక ఆ అమ్మవారు మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుతారండి. మనం అమ్మవారికి తాంబూలాన్ని ఈ విధంగా సమర్పిస్తే అమ్మవారు మనకి నిండు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు. ఇంకా అష్టైశ్వర్యాలను, సిరి సంపదలను, ఆయురారోగ్యాలను అన్ని కూడా ప్రసాదిస్తారు. ఆ అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలంటే అమ్మవారికి తాంబూలాన్ని ఈ విధంగా అయితే సమర్పించండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.